తెలుసా? 1945 ఆగస్టు 6వ తేదీన హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబ్ ని వేశారు. అది ఎంత భయంకరమైంది అంటే అది వేసిన చోటు కంటే దాని యొక్క రేడియేషన్ పవర్ వల్ల అనేక లక్షల మంది ప్రజలు తమ ప్రాణాలని విడిచారు. కానీ అక్కడ ఒక చర్చ్ ఉంది, ఆర్ లేడీ ఆఫ్ ద అసంప్షన్ చర్చ్, కాథలిక్ చర్చ్. అక్కడ 4 ప్రీస్టులు అక్కడ ఆ చర్చ్ లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్న చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చాలా మంది ప్రజలు చనిపోయినప్పటికీ కూడా ఆ చర్చ్ లో ఉన్న 4 పాస్టర్స్ మాత్రము బ్రతికే ఉన్నారు. వాళ్ళు ఆ టైంలో 30 సంవత్సరాల వయసు కలవారు. ఇంకా దేవుడు వాళ్ళని 33 సంవత్సరాలు బ్రతికించి అనేకులకు వాళ్ళ సాక్ష్యాన్ని తెలియపరిచి అనేకులను దేవుడు మార్చారు. మనమందరము హిరోషిమా నాగసాకి మీద బాంబ్ వేశారని అక్కడ అందరూ ఎంతో మంది చనిపోయారని చెప్పుకుంటారు. కానీ ఇలాంటి ఒక ద మిరాకిల్ ఆఫ్ ద హిరోషిమా అని మనం కనుక గూగుల్ చేస్తే దేవుని వాక్యము అక్కడ మనకు కనిపిస్తుంది. మిత్రమా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును.